ప్లాంట్స్ని ఈరోజు 800 మెగావాట్లు రేపు వారు చేతుల మీదుగా ఓపెన్ అవుతా ఉంది. ఇంకో 2 నెలల కాలంలోనే మిగతా 800 మెగావాట్ల కరెంటు కూడా ఉత్పత్తి కాబోతుంది. అంటే కరెంటు కష్టాలు, ఎరువుల కష్టాలు, ఇవాళ రోడ్ల కష్టాలు తీర్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారిని పట్టుకొని ఏం ముఖం పెట్టుకొని వస్తున్నావు అని చెప్పేటువంటి ఈ నీచమైన నీ మాటలు చూసి తెలంగాణ సమాజమే సిగ్గుపడుతుంది. ఇవాళ ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు గ్రాములు పెట్టి శ్మశాన వాటికల నుంచి మొదలుపెట్టి ఇవాళ పచ్చగా పెరుగుతున్న చెట్లను మొదలుపెట్టి ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వ సహకారంతో వస్తున్న విషయం మర్చిపోయి ఇవాళ సొమ్మొకరిది సోకొకరిది లాగా సొమ్మ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తూ ఉంటే, కేంద్ర ప్రభుత్వం ప్రజల పైసల నుంచి వస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాత్రం నేనుస్తున్నా అని చెప్పి, నేను చేస్తున్నా అని చెప్పి అబద్ధపు మోసం మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ గజకన్న గోకన్న టక్కు టమారా విద్యలని చెప్పేటువంటి కేసీఆర్ ఇవాళ తానే ఈ గజకన్న గోకన్న టక్కు టమారా విద్యలతో మరోసారి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు, ప్రజల్ని వంచే ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్ తప్ప తెలంగాణ అనువను అభివృద్ధి కోసం పాటుపడుతున్నది నరేంద్ర మోడీ గారు. మొట్టమొదటిసారిగా దేశంలో కరోనా కష్టకాలంలో పేదలు ఆకలితో ఉండొద్దని చెప్పి 5 కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇచ్చి పేద ప్రజానికాన్ని ఆదుకున్న మానవుని పట్టుకొని మీరు ఇలా మాట్లాడుతుంటే మీ మాటలను చూసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారని చెప్పి విశ్వసిస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో నీ అహంకారము ముఖ్యమంత్రికి ఇవాళ కర్రు కాల్చి వాత పెట్టేటువంటి రోజు వస్తుంది. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టు ఖాయం, భారతీయ జనతా పార్టీని గెలిపించడం ఖాయంగా కనపడతా ఉంది.